ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్యాతండ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్నటువంటి కారును కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వస్తున్నటువంటి సింగరేణి ఎక్స్ప్లోజివ్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి రోహిత్, కిరణ్, కీర్తి, ప్రవళిక, దీప్తి అనేటువంటి 5 తీవ్ర గాయాలైనాయి. వారందరినీ హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో రోహిత్, దీప్తి అనేటువంటి ఇద్దరికి చాలా తీవ్రమైన గాయాలు కావడం, పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ఎదురుగా వస్తున్నటువంటి లారీని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషరావుపేట మండలం ఎర్రగుంటపల్లి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయకపురం మావిళ్ళవారి గుంపుకు చెందినటువంటి కొంతమంది పేదలు ఎర్రగుంటపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడంతో వివాదం చెలరేగింది. అక్కడ నుంచి ఫారెస్ట్ అధికారులతో వారిని ఖాళీ చేయించడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం ఇటీవల కేవలం ఇళ్ల స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో తమకు ఇళ్ల స్థలం లేదని, అందుకే ఎర్రగుంటపల్లి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నామని వారంతా ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారిని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగింది. తమకు ఇళ్లు కేటాయించాలని పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నామని ఎర్రగుంటపల్లి గ్రామస్తులంతా కూడా ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రైవేటు వేబ్ బ్రిడ్జిలలో జరుగుతున్నటువంటి అవకతవకల వల్ల తాము పూర్తిగా నష్టపోతున్నామనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఏన్కూరు మార్కెట్కి తాళం వేశారు పత్తి రైతులు. రోజు రోజుకు ధర పడిపోవడంతో పాటు తూకాల్లో కూడా తేడాలు చూపిస్తున్నారు. తమను నిండా ముంచి మోసం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ రైతులు ఆందోళన దిగారు. ఏన్కూరు మార్కెట్ లోపల ఉన్నటువంటి పత్తి ఏదైతే వే బ్రిడ్జ్ కాంటా ఉందో దాన్ని పనిచేయకుండా చేసి బయట ఉన్నటువంటి ప్రైవేటు కాంటాల దగ్గర తూకం వేయిస్తున్నారని, వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు తీసుకొచ్చినటువంటి ఆటోలో ఉన్నటువంటి పత్తికి ఒక దాంట్లో ఒక కాంటా దగ్గర 25 కిలోలు, మరొక కాంటా దగ్గర 10-15 కిలోలు తేడా వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన వ్యాపారులు అట్లాగే వే బ్రిడ్జికి సంబంధించిన నిర్వాహకులు కుమ్మక్కై తమను పూర్తిగా దోచుకుంటున్నారని ఆందోళన దిగారు. విషయం తూనికల కొలత శాఖకు చేరడంతో అధికారులంతా రంగంలో దిగి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అన్ని విధాలుగా నష్టపోతున్నాం. అటు ఒక పక్క ప్రైవేటు వ్యాపారులు దోచుకుంటున్నారు, మరోపక్క ఇట్లు వే బ్రిడ్జ్ కాంటా వాళ్ళు కూడా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి అయ్యప్పలంతా కూడా రోడ్డెక్కి ధర్నాకు దిగారు. పాత ఆలయ కమిటీ రద్దు చేయాలని, కొత్తగా ఆలయ కమిటీని ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ వారంతా రోడ్డుపై బైఠాయించారు. అవసరమైతే ఎన్నికలను నిర్వహించాలి తప్ప పాత కమిటీని కొనసాగించడానికి వీల్లేదు. సరైన మౌలిక వసతులు లేకుండా పోయినాయి. ఆలయ అభివృద్ధికి తోడ్పడాలంటే నూతన కమిటీ రావాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప స్వాములంతా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో భద్రాచలం ఖమ్మం ప్రధాన రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి పోలీసులు సర్ది చెప్పి వారందరినీ కూడా బయటికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఛత్తీస్గఢ్ రక్తం ఓడుతూ ఉంది. ఇవాళ జరిగినటువంటి కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి అబూజ్మాలో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు గాయాలైనాయి. సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ అని తెలిపారు. గాయపడినటువంటి 2 జవాన్లను రాయ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్పారు. అట్లాగే 5 డెడ్ బాడీస్ని రికవరీ చేశాం, పెద్ద ఎత్తున ఆయుధాలు తీసుకొచ్చామని కూడా ఐజీ సుందర్రాజన్ ప్రకటించారు.